అండ్ టిల్లు. బెహర్ అండ్ టిల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. ఫుడ్ ఫెస్టివల్ కి వచ్చేసాం. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇక్కడ పెట్టే ఫుడ్ ఫెస్టివల్ కి బెహరన్ లో ఉంటే ఈ టైంలో ఖచ్చితంగా వస్తాం మేమైతే. ఫ్రైడే నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్లీ, కానీ ఫ్రైడే సాటర్డే మనం ఎలాగో నాన్ వెజ్ తినం కదా, అందుకే సండే వచ్చాం. పదండి ఏమున్నాయి వెరైటీగా చూసుకుందాం. 77 ఇక్కడ చాలా రకాల గేమ్స్ ఉన్నాయి. ఇవి మనం ఒక్కొక్కటి ఆడి గెలుచుకోవాలి. దీనికి కావాల్సిన టికెట్ అయితే అక్కడ తీసుకోవాలి. 1 BD ఫర్ 2 గేమ్స్. పదండి మనం ఏం గేమ్ ఆడగలమో, ఏం టాయ్స్ గెలుచుకోగలమో చూసేద్దాం. ఇక మొదలెడదామా? చూడండి మావాడు కూడా రింగులు వేస్తాడంట. వాళ్ళ నాన్న అడుగుతున్నాడు రింగులేమ్మని. ఫస్ట్ అయితే మిస్ అయ్యాం, ఏం రాలేదు. ఇప్పుడైతే నేను ట్రై చేస్తున్నా. ఇక్కడ కార్తీక్ కోసమైనా గెలవాలని ఉంది. సెకండ్ రౌండ్ మిస్ అయ్యాను, కొంచెం హైట్ వెళ్ళిపోయినాయి కదా, ఒకటి పక్కకి వెళ్ళిపోయింది. ఇంకొకసారి ట్రై చేస్తే బాగున్నాను. ఇంకో టికెట్ తెచ్చి మళ్ళీ ట్రై చేద్దాం. నువ్వే చూపిస్తా. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నా, మళ్ళీ చూడాలి ఏం జరుగుతుందో. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. మళ్ళీ రాదా, మిస్ అయింది. మాకంటే బాగా మావాడికి అర్థం అవుతున్నాయి. మా వారు గెలిచారు. మా వాడికి ఒక టాయ్ వచ్చింది. ఆ టాయ్ తో ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో, వాడికి బాగా నచ్చింది. షుగర్ కేన్ జ్యూస్ కూడా దొరుకుతుంది ఇక్కడ. ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మా ఆవిడ ఎక్కడ వెళ్ళినా ఇంగ్లీష్ అక్షరాలు కనిపిస్తే చాలు అక్కడే ఉండి చదువుతున్నాడు. థ్యాంక్ యూ. ఈ స్ట్రీట్ లో చూసినట్టయితే అన్ని మనకి అరబిక్ లోకల్ ఫుడ్ అయితే ఉంది, అదే కనిపిస్తుంది. బట్ వీళ్ళు ఇంగ్లీష్ లో కూడా రాసి పెట్టలేదు మనకు అర్థం అవడానికి. అన్ని అరబిక్ లోనే ఉంది, మనకు తెలియదు. ఇదేదో వెరైటీగా ఉందని చెప్పి తీసుకుంటే ఏంటనుకుంటున్నారు, మన సల్ల బజ్జీలు అనమాట. మనమేమో చట్నీతో తింటాం, వీళ్ళేమో హనీ లేదా స్వీట్ సాసెస్ లాంటివి వేసుకుని తింటున్నారు.
ఫస్ట్ టైం కదా చూస్తున్నాడు. అది రాజమండ్రి, మీరు వైజాగ్. ఓకే ఓకే. So cute. Do you want to come with me? Hi. You want to come with Auntie? Huh? పర్లేదండి. I think you can. ఓకే ఓకే. Give me kiss. ముద్దని పెట్ట ఆంటీకి. Give me kiss. మా బాబు టాయ్ నచ్చేసరికి ఆమె బ్యాగ్ కొన్న టాయ్ కూడా తీసి ఇచ్చారు. హగ్ అంటే ఆంటీకి హగ్ ఇవి. హగ్ గట్టిగా గట్టిగా ఇవ్వాలి. It's fine. It's fine. Come on. Bye bye. జపనీస్ వాళ్ళది మోచి ఐస్ క్రీమ్. ఇంతకు ముందు టేస్ట్ చేసాం, బాగుంటది, అందుకని నేను మళ్ళీ తీసుకున్నాం. మా వాడు ఎగ్జైట్మెంట్ ఎంజాయ్ చేస్తున్నాడు ఐస్ క్రీమ్ తో. ఏదో తేడాగా ఉందండి. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. సీమో నూడిల్స్ ఎలా ఉందో చూద్దాం. చాలా ప్లానెడ్ గా ఎక్కడ పడితే అక్కడ అన్ని పడేయకుండా దీనికి స్పెషల్ కవర్ కూడా ఇచ్చారు. రావట్లేదు. మండుతున్నట్టుంది. వాడికి పెడుతుంటే నన్ను తినమన్నాడు. బాగుంది, డిఫరెంట్ గా. ఇది లాగడం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. కార్తీక్ ఇక్కడ పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు. పట్టేసుకున్నాను, దొరికింది రోయ్ నాకు. ఎస్ వీ ఎంజాయ్డ్ ఏ లాట్ అండి. ఫ్యామిలీ గ్యాదరింగ్కి సరైన పిక్నిక్ స్పాట్ ఈ ఫుడ్ ఫెస్టివల్ ప్లేస్. మీరు కూడా విజిట్ చేసేయండి. మా బెహరంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.